నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. నీ కళ పరిమాణం చెప్పు, నీ జీవిత పరిణామం చెప్తా అన్నాడు ఓ మహాకవి. నీ మదిలో నేగే నిపురబ కళ, నీ మెదడులో చెలరేగే అగ్గి గువ్వ కళ, నేను కన్న కళలతో నిర్మించుకున్న జీవితం నాది. అందుకే స్వప్నం చూద్దాం, సత్యం చేద్దాం, ఎవడాపుతాడో చూద్దాం. ఇవాళ మన అతిథి జీవితంలో తన ప్రతి అడుగుని కళలతోనే కదిపాడు. తారాలోకాన్ని తాగడం కూడా సాధ్యం కాదనుకున్న వాళ్ళకి తానే తారాస్థాయికి చేరి మరెన్నో కళలకి శ్రీకారం చుట్టాడు. అవతల వాడు కమిషనర్ అయినా వాడి కూతుర్ని లవ్ చేసి అది అరిచి చెప్పేవాడు మాస్ రాజా. బొంగరంలో తిరుగుతున్న స్కార్పియోని బంపర్ మీద కాలు పెట్టి ఆపినప్పుడు విజిల్స్ పడితే వాడే మాస్ మహారాజా రవి తేజ. ఏంటి బాసు రోజు ఒక పూట తింటున్నావు ఏంటి? సూపర్గా తింటున్నా, పద్ధతిగా తింటున్నాను. పద్ధతి అంటే అర్థం కాల, చెయ్యి నాకుండా. కానీ మొదలు పెట్టే ముందు బాసు మనకు ఒక క్లారిటీ తీసుకోవాలి. ఏం చెప్పండి? నీకు నాకు పెద్ద గొడవైందంట కదా. నువ్వు షోకి వస్తున్నావు తెలిసినప్పటి నుంచి ప్రతి సైట్ లో ఒకటే గాసిప్, నీకు నాకు పడదని. అసలు గొడవ ఏంటి బాసు? అసలు చెప్పనా, మనం లేనికి గొడవ వాళ్ళంట కడతారేంటి? పని పాట లేని డాష్ నా డాష్ గోళ్ళకి ఇదే. ఇప్పుడు మామూలుగా ఏంటంటే పరోక్షంగా లైక్ నేను మీ గురించే మాట్లాడతాను, మీకు తెలియకపోవచ్చేమో కానీ మీరు నా గురించి ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది. మనం కలిసే చాలా తక్కువ అయినా కలిసినప్పుడు ఎలా ఉంటాం అనేది వాళ్ళు తెలియదు కదా. అవునవును. అందరూ ఉండగా కూడా మీరు నన్నే రవితేజ ఎక్కడ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అవునవును. మన వజ్రోత్సవం దానికి పాట సాంగ్ అప్పుడు కానీ లేదా కానీ ఎక్కడ రవితేజ ఎక్కడ అని ప్రత్యేకంగా అడిగేవారు మీరు. ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది తెలుసా? తెలియదు. సో వీళ్ళకి తెలియదు కదా అది. లెట్ దెమ్ అంతే. పర్ఫెక్ట్. లోకులు కాకులు అన్నది పాత మాట, లోకులు వెబ్సైట్లు అన్నది ఇప్పుడు పాట. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం అడ్వాంటేజ్ అయినా సరే ఈ కొంచెం పెంట ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది బాగా. ఈ రకంగా వాళ్ళని అంతే, మన మీద గాసిపు వాళ్ళకి ఆహారం. ఇప్పుడు నువ్వు చూడటానికమ్మా చాలా సరదాగా జోబియలుకుంటావు కదా, కానీ పక్కన కోపం వస్తుందంట. నీకు కోపం వచ్చినప్పుడు వాడే ఒక 4 బూతులు చెప్పమ్మా సరదాగా. కానీ నేను బూతులు మొదలు పెడితే సస్తారు కానీ కోపం కాదండి, చిన్న బుర్ర తక్కువతోనే. జస్ట్ కాంట్ స్టాండ్ స్టూపిడిటీ. నాకున్న చిన్న ప్రాబ్లం ఉంది. అంటే మారలా, సేమ్ టు సేమ్ నాకు అంతే. చిన్న చిన్న చిరాకులు అంతే, కోపం రాదు. కోపం కాదు అసలు. ఇప్పుడు నాకేమో బండ బూతులు వచ్చేస్తాయి, నీకేమో నాకు యావరేజ్ బూతులు. లేదు మామూలు నాది కూడా ఓ రకంగా బండే అనొచ్చు మీరు. అంత సంసార బూతులే. కానీ నాకు ఏంటంటే అలవాటు అయిపోయింది. వీళ్ళు కూడా నేను తిడుతున్నా కూడా నవ్వుతుంటారు అదోలు. నేను కొడుతుంటానేమో మళ్ళీ కొట్టమంటారు. ఇప్పుడు మీరు కొట్టడం కూడా కొడుతుంటే నవ్వుతుంటాడు, ఇంకోటి కొట్టమా అని. ఏంటి మౌన్ ప్రదర్శన? లోకల్ ఛానల్లో కూడా కవర్ చేయలేం, స్టేట్ ఛానల్లో రావాలంటే ఎమోషనల్ గా బ్యాన్ చేయాలి, ఎమోషనల్ గా బ్యాన్ చేయాలి. ఏం బ్యాన్ చేయాలన్నా? కొత్తగా రిలీజ్ అయిన తాట తీస్తా సినిమాలో మా కులపోని విలన్ గా చూపించవమానించారు. ఓహో, మా కులంలోని విలన్లు ఉంటారా, హీరోలు ఉండరా? మా కులపోళ్ళే రేపు చేస్తారా? ప్రేమించరా? ఆ డైరెక్టర్ సుత్తి గంగాధర్ వచ్చి మాకు సారీ చెప్పేంత వరకు
ఈ ఉద్యమం ఆగదు, లేకపోతే తాట తీస్తాం. అరే నువ్వే అంటున్నావుగా సుత్తికం కదా రే, మనకి ఎందుకు గొడవలు? పదండి పదండి పదండి. అవుతామండి, మా మనోభావాలు దెబ్బతింటాను. మనోభావాలా అంటే ఏంటో? మనోభావాలంటే ఈ టైంలో దెబ్బతింటాయి అయ్యి. ఓ అబ్బో 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 అబ్బో, మీ అందరం మెంటల్ స్టేటస్ క్లియర్ గా అర్థం అవుతున్నారు. ఓయ్ ఆ, ఓయ్ దా. కొట్టకండి సార్, మాది అసలు ఈ క్యాస్టే కాదు సార్. కానీ ఇప్పుడు మనం ఎందుకు వచ్చావురా? సార్ టీవీలో కనపడతామంటే వచ్చాం సార్. మరి ఇందాక ఓ తగ్గించేసుకున్నావు. సార్ ఆ మీడియా వాళ్ళు రెచ్చగొడితే చేయాల్సి వచ్చింది సార్. వాడే సార్. ఎవడాడు? ఇది వాడా? వాడే సార్. ఒరే నువ్వు ఇట్లా ఒకసారి. అర్రే వాకింగ్ స్టైల్ తిరింది. అబ్బో ఏంట్రా నిగుడుకుంటూ వస్తున్నావు? మీడియా ఓహో. ఐస్ అండ్ ఇయర్స్ ఫర్ సొసైటీ. ఏ మై క్యూటీ పై మై డార్లింగ్ గివ్ మీ హగ్ రే. తలంటుకుని ఎన్ని రోజులు అయిందిరా? 2 వారాలైందండి. ఏ ప్రాబ్లం ఏంటి? ఒంగోలు మొత్తం వాటర్ ప్రాబ్లం. ఇదిరా ఇది ప్రాబ్లం అంటే ఇది. సారీ సార్. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయరా. Sorry, మళ్ళీ sir. ఇటు పక్క వచ్చినా జనాలు రెచ్చగొట్టినా మామూలుగా ఉండదు.